greetings in Jesus' precious name. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. Happiest, blessed new year to you. మరి అద్భుతమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. We come with a new fresh word and with a fresh new anointing to your home this new year. ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి అభిషేకంతో నూతనమైన వాక్కును పట్టుకొని మీ ఇంటికి వస్తున్నాం. With a new spirit and a new zeal and a new faith which Lord has put inside of us. నూతనమైనటువంటి విశ్వాసముతో, నూతనమైనటువంటి అభిషేకంతో, ఒక నూతనమైనటువంటి విశ్వాసముతో, ఒక నూతనమైనటువంటి జీల్తో మీ దగ్గరికి మేము వస్తున్నాం. Hallelujah. Hallelujah. This is fresh manna from heaven. ఇది ఫ్రెష్ మన్నా ఫ్రమ్ హెవెన్ అనేటువంటి ప్రోగ్రామ్. This is Grace series. ఇది గ్రేస్ సిరీస్ Part 138. 138వ విభాగం. But today I'm going to release a fresh new word for the new year. ఈ రోజు నూతన సంవత్సరం కదా, ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వాక్కు, ప్రవచన వాక్కు మీకు అందించబోతున్నాను. And this is what God gave to me. ఇది దేవుడు నాకు ఇచ్చాడండి. And this word will bless you this whole year and even in the years to come. మరి ఈ యొక్క నూతనమైనటువంటి, ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి ఈ వాక్కు ఈ సంవత్సరం అంతయు మిమ్మల్ని కాచి కాపాడబోతుంది. Hallelujah. As a prophet of the Most High God, హల్లెలూయా. మరి దేవుని యొక్క ప్రవక్తగా I declare this year, ఈ రోజును, ఈ యొక్క సంవత్సరాన్ని నేను డిక్లేర్ చేస్తున్నా. this year is going to be the year of high favors of God for you. ఈ సంవత్సరము దేవుని నుండి ఉన్నతమైన కటాక్షం పొందుకునేటువంటి సంవత్సరముగా నేను ప్రకటిస్తున్నాను. Amen. Hallelujah. హల్లెలూయా. The year of high favors of God. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కటాక్షం పొందుకునేటువంటి సంవత్సరము అని నేను ఈ ఇయర్ లో నేను ప్రకటిస్తున్నా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Yes, we all want the favors of God. మనకు తెలుసు కదా, మనకందరికి దేవుని యొక్క కటాక్షం అవసరం కదా. Luke chapter 1 verse 28. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. And having come in, the angel said to her, Rejoice, highly favored one, the Lord is with you, blessed are you among women. చూడండి, ఇక్కడ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. Amen. You see that? The angel calls highly favored one. దూత లోపలికి వచ్చి ఏమని చెప్తుందండి? దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్తుంది. The angel unlocked the high favors of God on Mary. దేవుని యొక్క ఆ యొక్క ఉన్నతమైనటువంటి కటాక్షాన్ని ఈ యొక్క దేవదూత ఏం చేస్తుందంటే మేరీ పైన ఓపెన్ చేస్తుంది. Hallelujah. You know the life of Mary, how the future of Mary was unlocked and how she was blessed in the nations of the world. చూడండి, మరి యొక్క మరియా సాదా సీదా ఉన్నటువంటి ఈ మరియా జీవితంలో ఇట్లాంటి అద్భుతమైన బ్లెస్సింగ్ రావడం ద్వారా ఈమె ప్రపంచానికి ఎంత బ్లెస్సింగ్ ఉన్నది అనేది మనకు తెలుసు ఈ విషయం. And Mary became a channel, a agent, a source of blessing to generations after generations. తల్లి అయినటువంటి మరియమ్మ జనరేషన్స్ కి ఆమె యొక్క బ్లెస్సింగ్ గా ఉన్నది. When God favors a person, దేవుని యొక్క కటాక్షం ఒక మనిషి మీద వచ్చినప్పుడు he will bypass the millions and billions and find that one person. ఎట్లా కనుక్కుంటాడంటే కొన్ని వేల మందిని దాటి ఆ ఒక్కరి మీదకి ఆ కటాక్షం వచ్చేటట్లు చేస్తాడు. Hallelujah. That also happened in the life of Esther. ఎస్తేర్ జీవితంలో కూడా అదే కదండి జరిగింది. Esther 2:17. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. The king loved Esther more than all the other women and she obtained grace and favor in his sight more than all the virgins, so he set the royal crown upon her head and made her queen instead of Vashti. స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ను ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. Wow, hallelujah. Hallelujah. That is the favor, the supernatural favor of God on Esther. అది మరి దేవుని యొక్క అసాధారణమైనటువంటి కటాక్షం ఎస్తేర్ పైన. There were so many hundreds and thousands of virgins standing before the king. కొన్ని వేల మంది ఆ యొక్క కన్యకలు ఆ రాజు దగ్గర ఉన్నారు. It was a very tough competition. చెప్పాలంటే చాలా కష్టతరమైనటువంటి పోటీ అది. But when the supernatural favor of God comes, కానీ ఎప్పుడైతే ఈ అసాధారణమైనటువంటి దేవుని కటాక్షం వస్తుందో, it will bypass all the hundreds and thousands and pick that one person. వేల మందిని దాటి ఆ కటాక్షం ఒక్కరి మీదకి రాగలుగుతది. Amen. Amen. Hallelujah. Hallelujah. You see how God gave favor in the eyes of the king. చూడండి, ఆ రాజు యొక్క దృష్టిలో ఎస్తేర్ పైన ఎంత కటాక్షం దొరికింది. She became outstanding among all the other people. అక్కడ ఉన్నటువంటి అందరికంటే ఆవిడ చాలా గొప్పగా నిలబడిపోయింది. And God used her for the salvation of the Jews. యూదుల యొక్క రక్షణ నిమిత్తము ఎస్తేర్ను వాడుకోవడం జరిగింది. Amen. Amen. Hallelujah. Hallelujah. And Messiah came out of the Jewish nation. ఈ యొక్క యూదుల యొక్క దేశంలో నుండి మెస్సయ్య వచ్చాడు. See how God used Esther as a very powerful instrument.
చూడండి ఎస్తేర్ని ఎంత అద్భుతమైనటువంటి ఒక సాధనముగా దేవుడు ఉపయోగించుకున్నాడు. And we see even the life of Daniel, this supernatural favor was working. ఇక్కడ ఇంకొకరు చూసినట్లయితే దానియేలు జీవితంలో కూడా దేవుని యొక్క అధికమైనటువంటి కటాక్షం పనిచేయడం మనం చూస్తాం. Daniel chapter 1 verse 9. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. It says, now God had brought Daniel into the favor and goodwill of the chief of the eunuchs. Wow. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం నందన అనుగ్రహించిన గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను. Hallelujah. You see, God gave supernatural favor to Daniel here. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దానియేలు మీద కూడా అసాధారణమైనటువంటి దేవుని కటాక్షం ఉండడం మనం చూస్తాం. And he became very different from all other people. అందరికంటే చాలా వ్యత్యాసమైన వ్యక్తిగా దానియేలు ఉండడం మనం చూస్తాం. That's what God can do for you when the supernatural favor is upon you. అసాధారణమైనటువంటి దేవుని యొక్క కటాక్షం నీ మీద ఉన్నప్పుడు కూడా అట్లాంటివే జరుగుతాయండి. Hallelujah. Hallelujah. Look at the life of Joseph. యోసేపు జీవితం గురించి చూడండి. In Genesis 39:21, but the Lord was with Joseph and showed him mercy and he gave him favor in the sight of the keeper of the prison. ఆదికాండం 39:21 అయితే యెహోవా యోసేపునకు తోడైండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. Wow, hallelujah. Hallelujah. Now what we need is not money. What we need is not this thing or that thing. We don't need to butter any manager or boss. What we need is a supernatural favor of God. చూడండి వాళ్ళని వీళ్ళని వెంటబడి ఏదో వాళ్ళకు మంచిగా కనబడేటట్టు చూపించుకొని వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల యాక్టింగ్లు చేయాల్సిన అవసరం లేదండి. మన మీద దేవుని కటాక్షం ఉందంటే ఆటోమేటిక్ గా మనం సెలెక్ట్ అవుతాం. Hallelujah. Hallelujah. It is not about YouTube viewers or Facebook viewers or Instagram viewers. Let me become a famous person, then something will happen. No, it's not like that. When the favor is there, automatic everything will happen. అవునండి, చాలా మంది యూట్యూబ్ ద్వారా ఎన్ని వ్యూవర్స్ వస్తారో లైక్స్ వస్తాయో ఎట్లా ఫేమస్ అవుదాం అంటారు. అదంతా టైం వేస్ట్. కానీ దేవుని యొక్క కటాక్షం ఒకరి మీద ఉంటే ఆటోమేటిక్ గా దేవుడు వాళ్ళని ఫేమస్ చేస్తాడు. Even if you are in the jail like Joseph, no worry. If the favor is there, everything is all right. జైల్లో ఉంటే కూడా దేవుని ఫేవర్ ఉందంటే నువ్వు ఫేమస్ అయిపోతావు. Amen. Glory to God. దేవునికి మహిమ. Look at the life of Jesus. యేసుక్రీస్తు యొక్క జీవితం చూడండి. Luke 2:52. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. It says Jesus increased in wisdom and stature in favor with God and man. Wow. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. Hallelujah. Hallelujah. Did you see all these precious saints in the Bible, including the life of Jesus? చూడండి ఇట్లాంటి ప్రశస్తమైనటువంటి పరిశుద్ధుల జీవితము అందులో యేసుప్రభు జీవితంతో కలిసి చూస్తే How did they become so powerful? ఏ విధంగా వాళ్ళు అంత శక్తివంతమైన వారిగా ఉన్నారు? How did they get blessed? ఏ విధంగా వారు ఆశీర్వదించబడ్డారు? How they become useful for others? ఇతరులకు వారు యూస్ఫుల్ గా ఎట్లా ఉన్నారు? It's all because of the supernatural favor. అదేంటంటే కేవలము అసాధారణమైనటువంటి కటాక్షం. Who is Mary? మేరీ ఎవరండి? Very ordinary, normal, simple girl. ఆమె సాధారణమైన స్త్రీ కదా. Who is Esther? ఎస్తేర్ ఎవరండి? She is a normal, simple slave girl. ఆమె యొక్క దాసత్వంలో వచ్చినటువంటి మామూలు సాదా సీదా మనిషి. Who is Daniel? దానియేలు ఎవరు? He's a captivity in the land of Babylon. బాబిలోన్ అనేటువంటి దేశంలో నుండి చెరపట్టి తీసుకొచ్చిన వాడు కదా. Who is Joseph? యోసేపు ఎవరండి? He was an ordinary, normal slave boy. ఆయన సాదా సీదా ఒక దాసత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. Who was Jesus? యేసు ఎవరు? An ordinary carpenter's son. ఆయన వచ్చింది కేవలం సాదా సీదా ఉన్నటువంటి ఒక వడ్రంగి కుటుంబంలో. All these people shook the world. కానీ వీళ్ళందరూ మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని కదిలించారు. Hallelujah. Hallelujah. Their impact is still there even till this day. ఈ రోజు వరకు వారి యొక్క ప్రభావం ఉన్నది. And God will do that for you. దేవుడు నీ కొరకు కూడా చేయబోతున్నాడు. This year is the year of high favors of God on your life. ఈ ఇయర్ నీ జీవితం పట్ల దేవుని యొక్క గొప్ప కటాక్షం ఉండబోయే రోజు. We want to pray for you this new year. ఈ యొక్క నూతన సంవత్సరంలో మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. Hallelujah. Hallelujah. Father God, we thank you for this beautiful first day of this new year that you have given to all of us. ప్రభు అద్భుతమైనటువంటి మొట్టమొదటి రోజు మాకు ఇచ్చినందుకు ఈ సంవత్సరంలో వందనాలు. And thank you for the high favor which are coming upon your children. ప్రభు నీ యొక్క పిల్లల మీద ఉన్నతమైనటువంటి దైవ కటాక్షం రాబోతున్నందుకు వందనాలు. Just like it came upon Mary. మరియ మీద వచ్చినట్లుగా, Just as it came upon Esther. ఎస్తేర్ మీద వచ్చినట్లుగా, It came upon Daniel. దానియేలు మీద It came వచ్చినట్లుగా, upon Joseph. యోసేపు మీద And వచ్చినట్లుగా, it came upon the precious Lord Jesus ఈ Christ. యొక్క యేసు ప్రభు మీద వచ్చినట్టుగా Thank you for the high favors of God. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కటాక్షం బట్టి వందనాలు. Yes, Lord, we speak our tremendous blessings to come upon them in Jesus' name. ప్రభు ఇట్లాంటి ఆశీర్వాదాలు
ప్రతి ఒక్కరి మీద రావాలని మేము We ప్రార్థిస్తున్నాం. pray for financial favors in Jesus' name. యేసునామమున ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ వచ్చును గాక అని Let the ప్రార్థిస్తున్నాం. spiritual life progress in Jesus' name. ఆత్మీయ జీవితం ప్రోగ్రెస్ అవునట్లుగా మేము Let ప్రార్థిస్తున్నాం. all the churches and all the pastors and all ministries and organizations let it prosper by the high favors of God. తండ్రి ప్రతి విధమైనటువంటి ఆర్గనైజేషన్స్ ప్రతి విధమైనటువంటి మరి ప్రభా దేవుని కొరకు కష్టపడే ప్రతి ఒక్కరూ ప్రభా అభివృద్ధి అవుదురు గాక. And all the families who are watching, let the high favors of God come and visit those families. ఏ కుటుంబాలు అయితే చూస్తున్నాయో ఆ కుటుంబాల్లో దేవుని యొక్క ఉన్నత కటాక్షముతో వాళ్ళని ఆశీర్వదించండి. All those who are in trouble and problems and bondage like Daniel, like Joseph, let the high favors of God visit them and bring them out of their troubles. ఎవరైతే ప్రభా దానియేలు లాగా యోసేపు లాగా చెర అనుభవం గుండా వెళుతున్నారో వారి మీద నీ యొక్క కటాక్షం వచ్చి వారికి విడుదలవును గాక. Thank you, Lord. This is a fresh word from heaven. ప్రభా ఇది ఒక ఫ్రెష్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ గా ఉన్నందుకు వందనాలు. And this year we declare the year of the high favors. ఈ సంవత్సరం మేము డిక్లేర్ చేస్తున్నాము ఇది ఉన్నతమైనటువంటి కటాక్షము దేవుని నుండి Yes. పొందుకునే సంవత్సరం అని. Right from January to all the way to December, the high favors of God. జనవరి నుండి డిసెంబర్ వరకు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు మాత్రమే వీళ్ళ జీవితంలో నెరవేరును గాక. We bless them. వారిని ఆశీర్వదిస్తున్నాము. Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Don't forget this word. ఈ యొక్క వాక్కును మీరు మర్చిపోకండి. This is the New Year word. ఇది నూతన సంవత్సరమైనటువంటి వాక్కు. Every day keep it before your eyes. ప్రతిరోజు మీ కళ్ళ ముందర పెట్టుకోండి. It's the year of high favors of God. ఈ సంవత్సరము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కటాక్షం ఉన్నటువంటి సంవత్సరం. Yes, rejoice. సంతోషించండి. See you tomorrow. రేపు మరలా కలుసుకుందాం. Amen. ఆమేన్.